ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినారు. సరిగ్గా 30 ఏళ్ల కింద 83 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఇదే రోడ్డు గుండా కరీంనగర్ వెళ్తా ఉన్నారు. ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వారిని ఆపి అంబేద్కర్ గారికి పూలమాల వేయించి సిద్దిపేట జిల్లా ఏర్పాటు కావాలని చెప్పి ఆ మ్యాప్ గీసినటువంటి దరఖాస్తుని ఆయనకి ఎన్టీ రామారావు గారికి అక్కడ ఇవ్వడం జరిగింది. సరే అప్పుడు కాలే. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అతి గొప్ప పరిపాలనా సంస్కరణ, దేశం మొత్తం అబ్బురపడుతున్నటువంటి అద్భుతమైనటువంటి సంస్కరణ మన గడ్డ నుంచే ప్రారంభం కావడం, అది నా చేతుల మీదుగా సిద్దిపేట జిల్లా ఏర్పాటు కావడం ఈ జీవితంలో ఏ రోజు కూడా మర్చిపోలేనటువంటి ఒక అతి సంతోషమైన రోజుని మనవి చేస్తా ఉన్నా. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. నేను ఎక్కడ ఉన్నా ఏం చేసినా సిద్దిపేటే.